ఆయిల్ ఫామ్ సాగును రైతులు చేపట్టాలని, ఆ పంటతో అధిక ఆదాయాన్ని పొందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని బొమ్మనివారిపాలెం గ్రామంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఉద్యాన శాఖ తెనాలి ఆధ్వర్యంలో ఏర్పాటైన సదస్సులో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. 10 ఏళ్ల పాటు 16 లక్షల నుండి 20 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఫామ్ ఆయిల్ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం 1,60,000 కోట్లను వెచ్చిస్తుందని గుర్తు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, మార్కెట్ అవకాశాలని ఆయన వివరించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఏలూరులో ఆయిల్ ఫామ్ సాగును పెంపుదల చేశామని చెబుతూ కొల్లిపర మండలంలోని 34 మంది రైతులు ముందుకు రావడం ఆశాజనకమని తెలిపారు. రైతుల అభివృద్ధి ప్రధాన ప్రభుత్వ లక్ష్యమని, రైతుల ఆదాయం పెంచే దిశగానే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పెదవేగికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ కె రామచంద్రుడు, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి రవీంద్రబాబు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతమ్మ, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ వజ్రశ్రీ తదితరులు పాల్గొన్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి మరింత ఆదాయం పెంచడానికి ఒక అద్భుతమైన మార్గం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో ఇచ్చిన ప్రణాళిక మేరకు వీలైనంత వరకు గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దాదాపు 15% మనం పెంచడానికి కోసం అక్కడ ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడున్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి, కొత్త మొక్కలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు విస్తరించడానికి కోసం పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. వాళ్ళతో ఈరోజు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకున్న అనుమానాలు, ఏ విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి అందించిన 3F కంపెనీ ద్వారా ఈ పామాయిల్ సేకరణ ఏ విధంగా జరుగుతుంది, ప్రాసెసింగ్ ఎట్లా జరుగుతుంది, ఎన్ని బై ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుందనే విషయం పైన కూలంకుషంగా చర్చించుకున్నాం. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. నేను పర్సనల్గా చాలా లోతుగా దీని గురించి కొంచెం అధ్యయనం చేశాను, అర్థం చేసుకున్నాను. హార్టికల్చర్ మూమెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఖచ్చితంగా ఎకరానికి 1,50,000 నుంచి 1,80,000 వరకు ఆదాయం రైతాంగానికి వచ్చే విధంగా ఇంటర్ క్రాపింగ్ ద్వారా కోకో కానివ్వండి, పెప్పర్ కానివ్వండి, బీటిల్ నట్ కానివ్వండి, అరేకా నట్ అంటారు, వీటిని కూడా వాళ్ళు వేసుకోవడానికి ఒక అవకాశం ఖచ్చితంగా రైతాంగానికి ఉంది. వాతావరణంలో మార్పులు కూడా తట్టుకోవడానికి ఈ ఆయిల్ పామ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మా వంతు మేము ప్రభుత్వం నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతానికి కేటాయించిన 3F కంపెనీ ద్వారా మొట్టమొదటిసారి రోజు కొల్లిపర మండలంలో వాళ్ళతో చర్చించాం. రాబోయే రోజుల్లో పెదవేగికి వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో రైతాంగంతో సమావేశం ఏర్పాటు చేసి ఆ ఇన్స్టిట్యూట్లో కూడా కొత్త పద్ధతులతో మేము చేస్తున్న ఆ మార్పు, ఎందుకంటే ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురావడం కోసం ఒక అడుగు ముందుకేస్తున్నాను. మనస్ఫూర్తిగా నేను రైతాంగానికి వారి సహకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మేము సోలార్లో ఇస్తున్న సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా విత్తనాలు ఉచితంగా, అంటే రైతులకి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఉచితంగా సుమారు 70,000 రూపాయలు హెక్టార్కి వాళ్ళకి వర్తించేటట్టు ఒక పంట తీసుకొచ్చాం. మాకు ఇలాగే ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ సిఫారసు కాదు అది, తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే టన్ను నీకు 30,000 రూపాయలు ఇస్తామని, మాకు 10 టన్నులు లోడ్ అయ్యేటట్టు ఉండాలా, మేము తీసుకెళ్తామని చెప్పి నాకు సిఫారసు చేస్తే మరి నేను నమ్మి 5 ఎకరాలు వేశాను. మాకు సీడ్ మంచిది దొరికింది, కాపు బాగా వచ్చింది. కానీ తీరా తీసుకెళ్ళిపోయేదానికి వాళ్ళు ఫెయిల్ అయ్యారు, తీసుకెళ్ళలేకపోయారు. దాంట్లో నాకు అనుకున్న లాభం రాలేదు. నేను లోకల్ మార్కెట్ సేల్ చేస్తే టన్నులు కొద్ది వచ్చింది కాబట్టి విపరీతంగా కాపు వచ్చి సేల్ కాలేదు, నష్టపోయాం. కాబట్టి ఆయిల్ పామ్ కూడా వేసిన తర్వాత మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి మరి మినిస్టర్ గారు గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం. అలాగే రాఘవరావు గారు రోజు వచ్చి మీరు వేస్తే రెడ్డి గారు అందరూ వేస్తామంటున్నారంటే నా మీద ఉన్న నమ్మకాన్ని మేము పోగొట్టుకోకూడదు కదా. ముందు మనం రైతులు పండించే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ మా ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తున్నారు, ఏ వెరైటీ చేశారు, దాని మీద దిగుబడి ఎంత వస్తుంది, పెట్టుబడి ఎంత అవుతుంది, వేస్తే లాభం ఏంది, ఎగిపోతే మనం ఏం నష్టపోతాం అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైతులు. దాంట్లో అందరి పంటగా ఏం వేస్తే బాగుంటుంది, మా స్థాయికి ఏమి సెట్ అయ్యింది,
వేస్తే బాగుంది. మా మండలంలో వాళ్ళు రైతులు చాలా తెలివైన వాళ్ళు, యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి మంచి వెరైటీ ఇచ్చి మంచి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళకన్నా ఇంకా ఈ ప్రాంతంలో ఎక్కువ దిగుబడి వస్తానికి మంచి నేలలు కాబట్టి అవకాశం ఉంది.